హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రవి కళ్యాణి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నానండి. హైదరాబాద్ నుంచి మేమైతే బెంగళూరు అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ టైం అనమాట నేను ఫ్లైట్ ఎక్కడం. నాకైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, మా పాప నేనైతే ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డాగ్ అయితే దూరం నుంచి చూసే రియల్ డాగ్ అక్కడ వచ్చి కూర్చుందేమో అన్నట్టుగా ఉందండి. దగ్గరికి వెళ్తే తెలిసింది అదొక బొమ్మని. చాలా అంటే చాలా బాగుందండి. మేమైతే ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఇక్కడ ఫ్లైట్ ఎక్కి కొన్ని సెల్ఫీలు అయితే తీసుకున్నామండి, గుర్తుండాలని చెప్పేసి. మళ్ళీ ఎప్పుడు ఎక్కుతామో ఏమో అన్నట్టుగా చాలా సెల్ఫీలు అయితే తీసుకున్నాము. ఇంకా వీడియోస్ కూడా చేసామండి, మీ అందరికి చూపించాలన్నట్టుగా చేసామండి. చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా అయితే ఉందండి. చూస్తున్నారు కదా, మేమైతే స్టార్ట్ అయ్యామండి. ఫ్లైట్ అయితే టేకప్ అయిందండి. చాలా అసలైతే ఫస్ట్ అయితే ఎలా ఉంటుందో, ఫస్ట్ టైం కదా అన్నట్టుగా నేనైతే భయపడ్డానమాట. కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదండి. కొత్తోళ్ళు కూడా చాలా అంటే వెళ్ళి రావచ్చు అనమాట. సింపులే ఉంటుంది, అంత భయపడాల్సిన అవసరం ఏమి ఉండదండి. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. నాకైతే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఫ్లైట్ అయితే ఎక్కేసి ఇప్పుడు కొంచెం సేపట్లో నేనైతే గాల్లో ఎగరబోతున్నాను. ఫీలింగ్ అయితే అసలు నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే, చూస్తున్నారు కదండి, చిన్నగా కనిపిస్తున్నాయి అన్నమాట ఇల్లు అయితే. మొత్తానికైతే ఫ్లైట్ అయితే పైకైతే ఎగిరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఫీలింగ్ అయితే చాలా మంచిగా అనిపించింది. కింద రోడ్లు, ఆ బిల్డింగ్స్ అన్నీ కూడాను చిన్నగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా కింద నుంచి అంటే ఎప్పుడైనా ఆకాశంలో ఫ్లైట్లు ఎగురుతుంటే ఇంట్లో ఎంత పని ఉన్నా సరే వదిలేసి వచ్చేసి బయటికి ఉరికొచ్చి చూసేదన్నమాట. ఇప్పుడు రియల్గా ఫ్లైట్ ఎక్కినానంటే ఎంత ఎక్సైటింగ్గా ఉందంటే నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉందండి. చూసినా కదా, చాలా అంటే చాలా బాగుందన్నమాట. మేమైతే ఆకాశంలో అయితే ఉన్నామండి. ఇప్పుడు చూసినా కదా, ఫ్లైట్ అయితే పోతూ ఉందండి. ఇంకా మబ్బులు అయితే ఎట్లున్నాయంటే అసలు చాలా బాగున్నాయండి. మబ్బుల పైనుంచి అయితే వెళ్తున్నాము. ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారన్నా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఆ ఫీలింగే వేరుగా ఉంటుందండి. చాలా మంచిగా ఉంటుంది అనమాట. నేను అనుకోలేదు ఎప్పుడు కూడా వెళ్తానని, కానీ అనిపిస్తుండే అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక్కసారన్నా ఫ్లైట్ ఎక్కితే బాగుండని అయితే అనుకున్నాను. చాలా గట్టిగా కోరుకున్నాను అనమాట, ఎక్కితే బాగుండని. దేవుడైతే నా కోరికనైతే నెరవేర్చేశాడండి. చాలా బాగుంది అసలు. చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతుందండి. ఇంకా సూర్యోదయం అవుతుంది. ఇంకా కింద అయితే ఇల్లులు అయితే చిన్న ఉన్నాయండి. ఇళ్ళన్నీ కూడాను పైనుంచి అసలు చిన్న చీమలు ఉన్నట్టే ఉన్నాయి అసలు చూస్తుంటే. చాలా బాగుందండి సూర్యోదయం. నేనైతే ఇలా ఎప్పుడు చూడలేదు. చాలా బాగా అనిపించింది నాకు. చూసినా కదా, సూర్యుడు చిన్నగా బయటకు వస్తున్నాడండి మబ్బుల చాటు నుండి. చాలా బాగుంది. ఫ్లైట్ ఎక్కాక అంటే మనం ఎప్పుడు వెళ్ళని వాళ్ళు కూడా వెళ్ళొచ్చండి. అంటే ఎలా ఉంటుందో ఏమో తెలియకుండా ఎటో వెళ్ళిపోతామేమో అన్నట్టుగా నేనైతే భయపడ్డానండి. కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదనమాట. మనం టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోతే కనుక అక్కడ మనకు చెప్తుంటారండి. ఇలా వెళ్ళండి, అలా చేయండి అని చెప్పేసి ప్రతిదీ అక్కడ చెప్తూనే ఉంటారనమాట. నేను చాలా భయపడ్డానండి ఫస్ట్. మా సార్ కూడా ఫస్ట్ టైం అనమాట ఫ్లైట్ ఎక్కడం. తనకు కూడా తెలీదు అసలు, ఎప్పుడు కూడా కనీసం ఎయిర్పోర్ట్ దగ్గరకు కూడా రాలేదన్నమాట. అట్లాంటిది మా సార్ మమ్మల్ని తీసుకొని బెంగళూరు అయితే వచ్చారండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్లో అయితే భయపడ్డాము. మా సార్ కూడా మరి తెలీదు, ఎప్పుడు కూడాను బాగానే తీసుకొచ్చారు. ఎప్పుడు బయటికి వెళ్ళింది లేదండి. తనేంటో తన వర్క్ ఏంటో అన్నట్టుగానే ఉండేదన్నమాట. కానీ ఫస్ట్ టైం అండి మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించాడు. ఇంకా ఫస్ట్ టైం తెలియకుండానే ఇంకా తీసుకెళ్తున్నాడు అనమాట, ఏం తెలియకపోయినాను. చాలా బాగా అనిపిస్తుంది. చూసినా కదా, మబ్బులు అయితే ఎంత బాగున్నాయండి. చూసినా కదా, అదేదో పొలాలలో పత్తి పండినాక తీసుకొచ్చి మొత్తం ఒక గుట్టలాగా పేరిస్తే ఎట్లుంటుందో అట్లుందండి. మొత్తం మబ్బుల పైనుంచి వెళ్తున్నామండి మేమైతే. చాలా బాగున్నాయి.
అంటే గోవా లేకపోతే అట్లా దగ్గర దగ్గర వైజాగ్ అట్లా ఆ ప్రాంతానికన్నా వెళ్ళండి. ఫ్లైట్ ఎక్కామనే ఫీలింగ్ అన్నా ఉంటుందన్నమాట. దూరం వెళ్ళకపోయినా దగ్గర దగ్గర ఏరియాలకి వెళ్ళి రావచ్చు అట్లా. చూస్తున్నారు కదా, అసలు మొత్తం మబ్బులేనండి అన్నీ కూడా. అసలు మబ్బుల్లోంచి పైకి వెళ్తుంటే వాటర్ అన్నీ కూడాను గ్లాస్ మీద, అంటే ఫ్లైట్ గ్లాసులు ఉంటాయి కదా, వాటి మీద నుంచి కారుతున్నాయి అన్నమాట. నేను ఇవేంటబ్బా వాటర్ కారుతున్నాయని అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది మనం మబ్బుల్లోంచి వెళ్తున్నాం కదా, మేఘాల్లోంచి. అందుకే మేఘాల్లో వాటర్ ఫ్లైట్కి తగులుతున్నాయని తర్వాతకి అర్థమైంది చిన్నగా నాకు. అసలు చూసినారా సూర్యోదయం ఎలా అవుతుందో. ఉండే కొద్దీ ఇంకా వెలుతురు ఇంకా ఎక్కువ అవుతుందండి. మొత్తం కూడాను మేఘాలే ఉన్నాయండి. ఎంత దూరం చూసినా మొత్తం కూడాను అవే ఉన్నాయి. ఫస్ట్ టైం అండి ఫ్లైట్ ఎక్కడం. ఇంకా నేను ఇప్పటివరకు ఇంకా ట్రైన్ కూడా ఎక్కలేదండి. ట్రైన్ దగ్గర నుంచి చూడలేదన్నమాట. ఎక్కాలండి ఇంకా. మొత్తానికైతే ఫ్లైట్ అయితే ఎక్కేసాను ఫస్ట్ టైము. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. సూర్యుడైతే ఎర్రగా బగబగా మండుకుంటూ బయటికైతే వస్తున్నాడండి. ఫస్ట్ అయితే మా పాప సీటు విండో సైడ్ వచ్చిందనమాట. ఇంకా నా సీటు మధ్యలో ఉంది. ఇటు సైడు మా సారు, అటు సైడు మా పాప, మధ్యలో నా సీటు ఉండే అండి. అయితే విండో సైడ్ పాప భయపడుతుందేమో అన్నట్టుగా ఇక నేనే కూర్చున్నా అనమాట. విండో సైడ్ కూర్చొని వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఇంకా వాళ్ళకి ఏం కనిపించట్లేదంట. వాళ్ళు అంటున్నారు ఇంటికి వెళ్ళాక మీరు వీడియో చూద్దురులే అని చెప్పేసి అయితే నేను అంటుంటే నవ్వుతున్నారండి. నాకైతే ఫోన్ ఇట్లా పట్టుకొని చైన్ ఉప్పులేసిందండి. ఆ విండోకి అట్లా పెట్టి పట్టుకున్నాను అనమాట. విండో కానిచ్చేసి ఫ్లైట్కి ఉన్నాయి చూడండి సైడ్కి రెక్కలు, అవి అయితే ఎంత పెద్దగా ఉన్నాయండి. నాకైతే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో అసలు. అవి కింద రెక్కలకి అవి ఏదో ఓపెన్ అవుతున్నాయి అనమాట. అవి ఎందుకు ఓపెన్ అవుతున్నాయి నాకైతే అర్థం కాలేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఎందుకు అవి ఓపెన్ అవుతాయో. సైడ్కి రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలకి మనకి ఏసీ ఆన్ చేస్తే ఓపెన్ అవుతుంది కదా, ఏసీ దాంట్లో అనమాట. అట్లా ఓపెన్ అవుతుంది కొంచెంసేపు ఉండి మళ్ళీ క్లోజ్ అవుతుందండి. అదేంటో నాకైతే అర్థం కాలేదు. కనిపిస్తుందా దీంట్లో? చేతులు నొప్పులేసి ఫోన్ అయితే అటు ఇటు తిప్పుతున్నానండి. మా సార్ ఇంకా చాలా ఇంకా ఆపేసేయలే, ఇంకా చాలా నాకేమో ఇంకా ఏమన్నా కొత్తవి కనిపిస్తాయేమో దాన్ని అంతా రికార్డ్ చేయాలన్నట్టుగా నాకు ఉండే అనమాట. చేతులు నొప్పి లేచినా కూడా నేను దిగేంత వరకు అయితే ఫోన్ పట్టుకోవాలని అయితే నేనైతే అనుకున్నానండి. దానికైతే నేనైతే ల్యాండ్ అయ్యామండి. కిందికైతే వచ్చేసాము ఆకాశం నుండి భూమి మీదకి. ఎయిర్పోర్ట్లో అనమాట. ఎక్కడ చూసినా అసలు ఎయిర్పోర్ట్లో మొత్తం చిన్న చిన్న అంటే విమానాలే ఉన్నాయండి. చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద విమానాలు కూడా ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి చూస్తున్నా కూడా చాలా ఉన్నాయి చూడండి. అటు సైడ్ చూడండి చాలా ఉన్నాయన్నమాట. అన్నీ కూడాను ఫ్లైట్ దిగంగానే మనల్ని అట్లా ఒక బస్సు ఉంటుందండి. ఆ బస్సులో ఎక్కించుకొని తీసుకెళ్తారనమాట. అదో ముందు చూడండి, ముందు సైడ్ మొత్తం కూడా అవి ఫ్లైట్లేనండి.
జెట్ విమానాలు ఏదో అంటారు కదా అవన్నమాట. అంటే మేము ఎక్కింది పెద్దదండి, ఇండిగో ఎక్కాము. అవి కొంచెం చిన్నవిగానే అనిపించాయి నాకైతే. చూసినా కదా ఇది మొత్తం కూడా ఎయిర్పోర్ట్లోనే అండి. ఫ్లైట్ దిగాక మనల్ని బస్సులో తీసుకెళ్తున్నారు. బస్సులో తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో అయితే అక్కడ దించేస్తారని అక్కడి నుంచిగా మనం వెళ్ళాల్సినట్టు వెళ్తుంటామన్నమాట. చూసినా కదా అవన్నీ కూడాను లగేజెస్ ఇంకా జనాన్ని తీసుకెళ్లే బస్సులు అవే ఉంటాయండి. వేరే వాళ్ళని ఎవరిని రానివ్వరు. మొత్తానికైతే ఫ్లైట్ ఎక్కాను అనే కోరిక అయితే నాకైతే తీరిపోయిందండి. ఇంకా మళ్ళీ ఎక్కాలని అయితే అనిపిస్తుంది. అంత బాగుందన్నమాట. ఎప్పుడైనా ఛాన్స్ వస్తే కనుక ఖచ్చితంగా ఎక్కాలని అనిపిస్తుందండి. ఇది వచ్చేసి మనకి బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి. చాలా బాగుంది. చూసినా కదా బస్సు కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈ బస్సులలో అయితే అండి కూర్చోడానికి సీట్లు ఉండవన్నమాట. మామూలుగా మనం జర్నీ చేస్తుంటాం కదా ఆ బస్సులలాగా సీట్లు అయితే ఏమి ఉండవు. దీంట్లో నిలబడే రావాలండి. అంటే చాలామంది ఉంటారు కదా అట్లా అన్నట్టుగా నిలబడే ఉంటాయి అన్నమాట. అందులో నిలబడాలి. అక్కడి నుంచి ఇక బస్సు దిగామండి. దిగేసి అయితే మేము ఎయిర్పోర్ట్లో అయితే నడుచుకుంటూ వస్తున్నామండి. మా లగేజ్ వచ్చేసి అవతల ఉన్నాయని చెప్పేసి అన్నారండి. అందుకనైతే ఎక్కడికైతే వెళ్తున్నాము. ఫ్లైట్లో ఉన్నప్పుడే చెప్తారండి మన లగేజ్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అన్నీ మనకి చెప్తుంటారన్నమాట. నా లగేజ్ వచ్చేసి 6th నెంబర్ బెల్ట్ మీద ఉందని చెప్పేసి చెప్పారండి నాకు. మేమైతే అక్కడికైతే వెళ్తున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా వాళ్ళు అంటే బెంగళూరులో ఎయిర్పోర్ట్లో ఉంటారు కదా అమ్మాయిలు, వాళ్ళు వెళ్తున్నారనమాట. వాళ్ళని చూపిద్దామన్నట్టు కెమెరా అట్లా తిప్పాను. మా సార్ ఇటు నుంచి సెల్ఫీ తీస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మా బ్యాగ్లో అయితే లగేజెస్ అయితే అన్నీ ఇక్కడే ఉంటాయని అయితే మేము ఇటు వచ్చాము. ఇటే ఉన్నాయండి. 6th నెంబర్ బెల్ట్ దగ్గర ఉంటుందని చెప్పారండి. రెండు తిరుగుతున్నాయా ఒకటేనా అనమాట. అందరు తీసుకొని వెళ్ళిపోయారు. ఏం కనిపించట్లేదు ఏందబ్బా అనుకున్నామండి. కానీ ఉన్నాయన్నమాట. మన లగేజెస్ ఎటు పోవండి, మనం వెళ్ళి మనమే తీసుకోవాలి, ఎవరు తీసుకోరు. నాకైతే మంచిగా అనిపించింది. అదే పల్లెటూర్లలో బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లో అయితే ఎక్కడన్నా ఒక నిమిషం పక్కకి వెళ్ళినా కూడాను వేసుకొని పోతారనమాట. కానీ చూసినాం కదా చాలా లేట్గా వచ్చాము మేము ఎయిర్పోర్ట్లో. అది ఇంకా వాష్రూమ్కి వెళ్ళి మొత్తం ఫొటోస్ వీడియోస్ చేసుకుంటా వస్తున్నాము. అయినా కూడా మా బ్యాగ్లో అయితే పట్టుకోద్దు అట్లా చిన్నగా ఇటు వస్తుంది. అవి బ్లేడ్లు కోసుకుంటాయి. ఇంకా ఉందండి ఇంకొక లగేజ్, అది కూడా వస్తుంది. చూస్తున్నారు కదా రెడ్ కలర్లో ఉందన్నమాట. మనం వెళ్ళి మన లగేజ్ దాన్ని చేయబెట్టద్దు, అవి అలానే తిరుగుతుంది. మొత్తానికైతే బ్యాగ్స్ అయితే తీసుకున్నాం మేము. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళాలని అయితే మేమైతే బయలుదేరుతున్నామండి. చూసారు కదండి, ఇదండి మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్.